నా యొక్క పుట్టినరోజు మా యొక్క ఎంఆర్ఎఫ్ కార్మికుల సమక్షంలో మరి మా యొక్క ఎంఆర్ఎఫ్ యూనియన్ మరి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ఈ యొక్క పుట్టినరోజు జరపడము జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా మన అక్క టీజీఐఐసి చైర్మన్ మరి నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు, మరి అదే రకంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు, మరి ఇక్కడికి విచ్చేసిన మహిళా అక్కలకు మొత్తము శోభక్కకు మరి వాళ్ళ మిత్ర బృందానికి మిగతా వాళ్ళందరికీ, ఎందుకంటే పేర్లు చెప్తే టైం సరిపోదు కనుక ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా తోటి యూనియన్ వాళ్ళకు, మరి అదే రకంగా కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కేపీఎస్ పార్టీ తరఫున మరి నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ యొక్క 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నానంటే అది మా కార్మికుల అభినందనీయం. ఎందుకనంటే వాళ్ళు అన్నా నీ పుట్టినరోజు చేస్తామని ప్రతిసారి వాళ్ళు నా యొక్క పుట్టినరోజు జరపడము, మరి నేను హాజరు కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది జన్మల రుణపడి ఉంటాం. ఎందుకనంటే ఈ యొక్క సందర్భాలు ఎప్పటికీ రావు. మరి నలుగురితో మంచిగా ఉన్నప్పుడు మాత్రమే, మరి అందరితో మిత్రపక్షంగా అందరితో కలవలుగా ఉంటేనే ఈ యొక్క సందర్భాలు వస్తుంటాయి. కనుక మేము ఎంఆర్ఎఫ్లో మరి ఎప్పుడైనా కానీ అందరితో కలిసిమెలిసి ఉన్నాము, ఎవరిని కూడా శత్రువుగా చూసుకోలేము. మరి పట్టణ కాంగ్రెస్ నాయకులు కూడా ఎప్పుడు కూడా మాతో అందరితో కలిసిమెలిసి ఉన్నాము. ఎందుకనంటే పార్టీలో ఎప్పుడైనా విభేదాలు లేకుండా చూసుకోవాలనే బాధ్యత కూడా మా మీద అయితే ఉన్నది. మరి పార్టీలో చుట్టుపక్కల 10 ఓట్లు చేపించాలంటే మేమందరం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఎఫ్ నాయకులు. మరి అదే రకంగా మీరు అందరూ దీన్ని అర్థం చేసుకున్నాలి. మనకు రాబోయే ఎంపీటీసీలు, మరి జెడ్పీటీసీ, మరి సర్పంచులు, మరి చుట్టుపక్కల కౌన్సిలర్లు కూడా ఉంటారు. కనుక మనం అందరం ఎంఆర్ఎఫ్ కార్మికులం కానీ ఎంఆర్ఎఫ్ యూనియన్ కానీ మరి కాంగ్రెస్ పార్టీని గెలిపేనికే అందరికీ ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ